హాయ్ అండి, వెల్కమ్ టు ట్రూమీట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ అండి వీడియోస్ అన్ని చూసి రీల్స్ అవి చూసి సపోర్ట్ చేసినందుకు. మన ఫామ్లో మొన్నటిదాకా 20 పొట్టేలు ఉండేవి కదా, అవి రీసెంట్గా బక్రీద్ టైంలో అమ్మేయడం జరిగింది. సో మనం కేజీ 450 రూపీస్తో అమ్మామండి. మనం కొన్నప్పుడు 14 కేజీలు అలా ఉండేటి పొట్టేళ్ళు. సో మనం అమ్మేటానికి 35 కేజీలు, సో 30 నుంచి 35 కేజీల మధ్యలో ఉండేటి. సో 30 ఇంటూ 450, 32 కేజీలు ఇంటూ 450 రూపీస్ అలా అమ్మేశామండి. అండ్ ఫామ్లో కూడా ప్రస్తుతానికి పొట్టేళ్ళు ఏం లేవు. ఓన్లీ మొన్నటిదాకా 2 మేకపిల్లలు, 1 మేక ఉందండి. అండ్ ఫామ్ అప్డేట్ విషయానికి వస్తే, ఫామ్లో మనం ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దానా అవి పెట్టుకోవడానికి అని చెప్పి ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది కూడా ఆల్మోస్ట్ రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ గడ్డి కూడా నాటడం స్టార్ట్ అయిందండి. లాస్ట్ 1 వీక్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ గడ్డి నాటినామండి. గడ్డి కూడా బాగా గ్రో అవుతుంది. ఇంకా ఫామ్ విషయానికి వస్తే, ఫామ్లో వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక్క చోట మాత్రం నీళ్ళు నిలబడుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఇంకెక్కడా ప్రాబ్లం లేదు. అక్కడ కూడా తొందరలోనే మట్టి తెప్పించి మొత్తం బుట్ చేయాలనుకుంటున్నాము. వన్స్ అది జరిగిపోయిందంటే వర్క్ కూడా ఏం పెండింగ్ లేదు. రీసెంట్గా ఫామ్కి మేకల్ని ఇంట్రడ్యూస్ చేసినామండి. టోటల్ 30 మేకలు తీసుకొచ్చాము. దాంట్లో మేకలు మాత్రమే 14 మేకలు తీసుకొచ్చాము. 14 మేకలకి దాని కింద కొన్ని పిల్లలు కూడా వచ్చాయి. సో ఓవరాల్గా 14 మేకలు, దాని కింద పిల్లలు అన్నీ కలిసి 30 ఉన్నాయి. మేక పోతులను ఏం తీసుకురాలేదండి పెద్దగా, ఎందుకంటే మనం ఇక్కడ బ్రీడ్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకోసం అని చెప్పి మేక పోతులు ఏం తీసుకురాలేదు, ఓన్లీ మేకలు మాత్రమే తీసుకొచ్చాము. అవి కూడా బాగా హెల్తీగా ఉన్నాయండి. ఆ మేకల్ని మేము పులివెందుల సంతలో కొన్నాము. నాకు అనిపించింది ఏంటంటే, సంతలో మేము ఏరుకొని తీసుకొచ్చాము. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని బాగలేనట్టు వద్దని చెప్పి. అదే మనం ఎవరిదైనా ఫార్మర్ దగ్గర తీసుకొని వస్తే అంత వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ మనకు దొరకపోయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏవేవి కావాలి అన్న ఒక ఐడియాతో వెళ్ళాం కాబట్టి మనకు అన్నీ అకార్డింగ్ టు దట్టే దొరికాయి అన్నమాట. మేము సంతలో ఒక మేక కొన్నప్పుడు, అది మేము కొన్నప్పుడు కడుపుతూ ఉంది. సో మన ఫామ్లోకి రాగానే ఆ మేక మొత్తం 3 పిల్లలకి జన్మనిచ్చింది. సో మన కౌంట్ కూడా 30 నుంచి 33 వరకు పెరిగాయి అన్నమాట. అవి కూడా హెల్తీగా బయట గ్రేసింగ్ కూడా వెళ్తున్నాయి. బయట కూడా గడ్డి బాగా మేస్తున్నాయి. గడ్డి, ఆకులు అవి దానికి ఇస్తున్నాం అన్నమాట. అవి కూడా బాగా తింటున్నాయి. అండ్ పొట్టేలు కూడా ఫ్యూచర్లో తీసుకురావాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి పొట్టేళ్ళు ఏం పెద్దగా తీసుకురాలేదు, బట్ ఫ్యూచర్లో మాత్రం తీసుకొస్తాం. అండ్ కోళ్ళ విషయానికి వస్తే, మన దగ్గర కడక్నాథ్ అండ్ గిరిజా వెరైటీ కోళ్ళు మనం ఫామ్కి ఇంట్రడ్యూస్ చేసాము. సో ప్రస్తుతానికి మన దగ్గర 2 కలిసి 40 కోళ్ళ దాకా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో మీకు ఎవరన్నా పులివెందల, మల్యాల ఆ సైడ్ ఎవరన్నా కడక్నాథ్ కోళ్ళు లేదంటే గిరిజా కోళ్ళ కోసం చూస్తుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ లాస్ట్లో ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.